హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్సీకి సంబంధించి సైకాలజీ బిట్స్ అని చెప్తున్నాము. ఫస్ట్ ఇది లెసన్ అధ్యయన పద్ధతులు. ఇది 4th లెసన్ అండి. మనకు సైకాలజీ సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెసన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇది 4th లెసన్ అధ్యయన పద్ధతులు అనేది. డైలీ మన ఛానల్లో డీఎస్సీకి సంబంధించి వీడియోస్ పెడుతున్నామండి. ఒకసారి చూడండి. సోషల్ కంటెంట్ సగం పెట్టామండి. కంటెంట్ అనేది ఇంకా అవుతుంది, అది ప్రెజెంట్ కూడా అవుతుందండి. అవి కూడా వీడియోస్ పెడుతున్నాను. అలాగే తెలుగు కంటెంట్ మెథడాలజీ కూడా కంప్లీట్ చేస్తాము. ఒకసారి చూడండి మన ఛానల్లో. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి, ఛానల్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చూడండి. ఇది 4th లెసన్ అండి. మనకి అధ్యయన పద్ధతులు అంటే శిశు వికాసం గురించి తెలుసుకున్న అధ్యయన పద్ధతులు. శిశు వికాసం గురించి తెలుసుకుని అధ్యయన పద్ధతులు దాని గురించి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, టాపిక్లోకి వెళ్దామండి. ఫస్ట్ బిట్ చూడండి. ప్రయోగ విజ్ఞాన మూల పురుషుడు ఎవరు? ప్రయోగ విజ్ఞాన మూల పురుషుడు ఎవరు అని అంటున్నారండి. ఫస్ట్ చూడండి, విలియం జేమ్స్, థారండైక్, వాట్సన్, ఊంటు. నలుగురులో ఎవరు ప్రయోగ మనోవిజ్ఞాన మూల పురుషుడు ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఊంటు. చూడండి, ఈ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో అండి. దీనికి సంబంధించి మనకి 3 వీడియోలు ఉన్నాయండి ఈ లెసన్కి సంబంధించి అధ్యయన పద్ధతుల గురించి. ఇది ఫస్ట్ వీడియో, ఊంటు అండి. ఈ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు. ఏ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు అని అడుగుతున్నారు. ప్రయోగ పద్ధతిక, కేస్ స్టడీ పద్ధతిక, పరిపృచ్ఛ పద్ధతిక, లేకపోతే పరిశీలన పద్ధతిక? ఏ పద్ధతికి మనకి శాస్త్రీయత కలదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ దాన్ని ఆప్షన్ 1 ప్రయోగ పద్ధతికి శాస్త్రీయత కలదు. శాస్త్రీయత కలదు దేనికి? ప్రయోగ పద్ధతికి అండి. నెక్స్ట్ మనకు చూడండి, మూడోది కేస్ స్టడీస్కి అనువైన వారు కాదు. క్రింది వాళ్ళు కేస్ స్టడీస్కి అనువైన వారు కాదు. ఈ కింది వాళ్ళు ఎవరు అనువైన వాళ్ళు కాదు కేస్ స్టడీస్కి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రాము ప్రజ్ఞాలబ్ధి 130 వరకు ఉన్నది. సీత ఇప్పుడు సర్దుబాటు సమస్యలతో ఉంటుంది. రాజు అంగవైకల్యంతో ఎవరితోనూ కలవలేడు. సుబ్బు సగటు సాధన కలవాడు. ఇందులో ఏది మనకి కేస్ స్టడీకి చంద అనేది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సుబ్బు సగటు సాధన కలవాడు అనేది మనకి కేస్ స్టడీకి సంబంధించింది కాదు. మిగతాది రాము ప్రజ్ఞాలబ్ధి 130 వరకు ఉన్నది. సీత ఇప్పుడు సర్దుబాటు సమస్యలతో ఉంటుంది. రాజు అంగవైకల్యంతో ఎవరితోనూ కలవడు. ఈ 3 కూడా మన కేస్ స్టడీకి సంబంధించిందండి. పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో పరిశీలన ఏంటి? పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో చేసే పరిశీలన ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, సహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అంచరిత పరిశీలన, నియంత్రత. 4గింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ది మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, కరెక్ట్. నియంత్రిత అండి. పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో పరిశీలన ఏంటంటే నియంత్రిత పరిశీలన అవుతుంది. నెక్స్ట్ మనకి 5వది చూడండి. ఒక చరంలో కలుగు చేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరం ఏంటి? ఒక చరంలో కలుగు చేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉద్దీపన చరం, ప్రతిస్పందన చరం, జోక్య చరం ఏది కాదా? 4గింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉద్దీపన చరం అవుతుందండి. ఒక చరంలో కలుగు చేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే ప్రయోగంలో మొదటి చరం ఏంటంటే ఉద్దీపన చరం అవుతుందండి. నెక్స్ట్ మనకి 6వది చూడండి. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరులు ఇంటర్వ్యూ ఏమవుతుంది అంటున్నారండి. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరులు చేయు ఇంటర్వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. సంరచిత, అంశరచిత, నిర్దేశిత ఏది కాదు? ఏ రకమైన ఇంటర్వ్యూ అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అసంచరిత ఇంటర్వ్యూ అవుతుందండి. అసంచరిత ఇంటర్వ్యూ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 7 చూడండి. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావంను కనుగొన ప్రయోగంలో స్వతంత్ర చరము ఏది?
విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావంను కనుగొను ప్రయోగంలో స్వతంత్ర చరము ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ప్రజ్ఞ, రెండోది విద్య, మూడోది వయస్సు, నాలుగోది సాంఘిక ఆర్థిక స్థితి ఏమవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాంఘిక ఆర్థిక స్థితి అవుతుందండి. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం కనుగొను ప్రయోగంలో స్వతంత్ర చర్మం ఏదవుతుందంటే సాంఘిక ఆర్థిక స్థితి అవుతుంది. నెక్స్ట్ ఫలితము అనేది ఏంటి? స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్య చరమ, ఏది కాదా? అసలు ఫలితం అనేది ఏమవుతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరతంత్ర చరము అవుతుందండి. ఫలితము అనేది మనకి పరతంత్ర చరము అవుతుంది. ఫలితము అన్నది పరతంత్ర చరము అవుతుందండి. నెక్స్ట్ మనకి 9వ చూడండి. ఏకు సాధారణ పద్ధతిలో బోధించినప్పుడు బికు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి తిరిగి బికు సాధారణ పద్ధతిలో బోధించి ఏకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి వారి సాధనలో తేడాను అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు అనుసరించిన నమూనా ఏంటి? అంటే రివర్స్లో అండి ఇది. ఫస్ట్ ఏకు సాధారణ పద్ధతిలో బోధించినప్పుడు బికు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి తిరిగి మళ్ళీ బికి సాధారణ పద్ధతిలో బోధించి ఏకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి వారి సాధనలో తేడాను అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు అనుసరించిన నమూనా ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏక సమూహ భ్రమణ అవుతుందా, పమాంతర అవుతుందా, సమాంతర అవుతుందా, పైవన్య ఏది అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. భ్రమణ అవుతుందండి. ఏంటవుతుందండి? భ్రమణ అవుతుంది. నెక్స్ట్ మనకి 10వది గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగము. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఏ పరిశీలనలో భాగం అని అడుగుతున్నారు. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సహభాగి పరిశీలన, సహభాగేతర పరిశీలన ఏమవుతుంది అని అడుగుతున్నారండి. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ మనకి ఏ పరిశీలన అవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సహభాగేతర పరిశీలన అవుతుందండి. సహభాగేతర పరిశీలన అవుతుంది. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. గెసెల్ అబ్జర్వేషన్ లో డోమ్ అనేది సహభాగేతర పరిశీలన అవుతుంది. నెక్స్ట్ మనకు 11వది చూడండి. కాలక్రమంలో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఏ అధ్యయన పద్ధతిలో కలదు? కాలక్రమంలో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఏ అధ్యయన పద్ధతిలో కలదు అని అడుగుతున్నారు. కేస్ స్టడీయా, పరిశీలన, లాంగిట్యూడినలా, క్రాస్ సెక్షన్లా ఇందులో ఏదవుతుంది? కాలక్రమంలో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఏ అధ్యయన పద్ధతిలో కలదంటే మనకి ఆప్షన్ 3 అండి. లాంగిట్యూడినల్ అండి. లాంగిట్యూడినల్ పద్ధతి కలదండి. నెక్స్ట్ మనకి 12వది బిల్ గేట్స్ అనే పరమ మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయడం ఏంటి? బిల్ గేట్స్ అనే పరమ మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయడం ఏంటి? కేస్ స్టడీయా, పరిపృచ్ఛ అవుతుందా, లాంగిట్యూడినల్ అవుతుందా, క్రాస్ సెక్షనల్ అవుతుందా? ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కేస్ స్టడీ అవుతుందండి. ఏమవుతుందండి? కేస్ స్టడీ అవుతుంది. నెక్స్ట్ మనకి 13వది కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ఏది? కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ఏదని అడుగుతున్నారు. కేస్ స్టడీయా, పరిశీలన, ప్రయోగ, పరిపృచ్ఛ ఏమవుతుంది? కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ఏదంటే మనకు ఆప్షన్ 3 అండి. ప్రయోగ పద్ధతి. కార్యకారక సంబంధములు గుర్తించిన అధ్యయన పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి అండి. నెక్స్ట్ గాయపడిన పులి అరుదైన ప్రవర్తన తెలుసుకొనుటకు ఏ పరిశీలన తత్వం అవుతుంది? ఏ పరిశీలన తర్వాతమైనది అని అడుగుతున్నారండి. గాయపడిన పులి అరుదైన ప్రవర్తన తెలుసుకోవడానికి ఏ పరిశీలన అడుగుతున్నారు చూడండి. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సహభాగి పరిశీలన, సహభాగేతర పరిశీలన అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నియంత్రిత పరిశీలన అవుతుంది. గాయపడిన పులి అరుదైన ప్రవర్తన తెలుసుకున్నటకు మనకు నియంత్రిత పరిశీలన అవుతుందండి. ముగ్గురు శిశువులను పుట్టినప్పటి నుండి
ముగ్గురు శిశువులను పుట్టినప్పటి నుండి పరిశీలించి 21 సంవత్సరముల వరకు మాత్రమే వ్యక్తిలో ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి ఏది? ముగ్గురు శిశువులను పుట్టినప్పటి నుండి పరిశీలించి 21 సంవత్సరముల వరకు మాత్రమే వ్యక్తిలో ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిశీలన, 2 ప్రయోగ, 3 కేస్ స్టడీ, 4 లాంగిట్యూడినల్. ఇందులో ఏదంటే మనకు ఆప్షన్ 4 అండి, లాంగిట్యూడినల్ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సామరస్యపూరిత వాతావరణము అనేది ఏ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము? సామరస్యపూరిత వాతావరణము అనేది ఏ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము అని అడుగుతున్నారు. పరిపృచ్ఛక, పరిశీలనగా, కేస్ స్టడీగా, ప్రయోగ పద్ధతిగా, దేనికి సామరస్యపూరిత వాతావరణం అనేది ఏ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము అని అంటే మనకి ఆప్షన్ 1 అండి, పరిపృచ్ఛక అండి ప్రధానము. సామరస్యపూరిత వాతావరణం అనేది మనకి పరిపుచ్చ అధ్యయన పద్ధతికి అతి ప్రధానం అవుతుంది. నెక్స్ట్ మనకు 17 చూడండి. ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం. ఏ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం అన్నది ఏంటంటే ఫస్ట్ చూడండి పరిపుచ్చ, ప్రయోగ, కేస్ స్టడీయా, పరిశీలన. ఏమవుతుంది? ఏ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పరిశీలన. పరిశీలన అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం అవుతుందండి. 18 చూడండి. ఏ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం? ఏ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిశీలన, ప్రయోగ, పరిపుచ్చ, వ్యక్తి అధ్యయనమా? ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పరిశీలన అవుతుంది. పరిశీలన అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం అవుతుంది. నెక్స్ట్ మనకు 19. సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి ఏది? సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిశీలన, రెండవది కేస్ స్టడీ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్. ఈ నాలుగింట్లో ఏంటి అని అంటే మనకు ఆప్షన్ 4 అండి, లాంగిట్యూడినల్ అండి. సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి ఏదంటే లాంగిట్యూడినల్ అండి. నెక్స్ట్ 25 చూడండి. 1, 2, 3, 4, 5 తరగతుల్లో ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క సమూహంగా ఎంచుకొని 1 సంవత్సరం కాల పరిమితిలో వారు భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసినది ఏది అని అడుగుతున్నారు. 1 నుంచి 5వ తరగతిలో ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క సమూహంగా ఎంచుకొని 1 సంవత్సరం కాల పరిమితిలో వారు భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసినది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి పరిశీలన, కేస్ స్టడీయా, లాంగిట్యూడినలా, క్రాస్ సెక్షనా? ఏదని అడుగుతున్నారండి. మనకి 4 ఆప్షన్ 4 అండి, క్రాస్ సెక్షనల్ అండి. ఇది క్రాస్ సెక్షనల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజ్యుడు ప్రయోగంలో సరిగా ప్రతిస్పందించలేకపోయినాడని ప్రయోక్త నిర్ధారించడం. ఇందులో అవిశ్రాంతి ఏమవుతుంది? అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజ్యుడు ప్రయోగంలో సరిగా ప్రతిస్పందించలేకపోయినాడని ప్రయోక్త నిర్ధారించాడు. ఇందులో అవిశ్రాంతి ఏది? స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్య చరమ, విసుగు చరమ? ఇందులో ఏదంటే మనకు ఆప్షన్ 3 అండి, జోక్య చరమ అవుతుంది. అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజ్యుడు ప్రయోగంలో సరిగా ప్రతిస్పందించలేకపోయాడని ప్రయోక్త నిర్ధారించాడు. ఇందులో అవిశ్రాంతి అనేది ఏంటంటే జోక్య చరమ అవుతుందండి. నెక్స్ట్ 22 చూడండి. ఈ క్రింది వానిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు అన్నారండి. ఈ క్రింది వానిలో ఏది విజ్ఞాన మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అంతరిక్షణ, పరిశీలన, కేస్ స్టడీయా, ప్రయోగ అన్నారండి. ఈ 4 ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కేస్ స్టడీ.
ఈ క్రింది వాళ్ళలో ఏది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు అన్నారంటే ఇక్కడ కాదు అన్నారు. కేస్ట్ అనేది సాధారణ అధ్యయన పద్ధతి కాదండి. నెక్స్ట్ 23 బోధన అభ్యాసన ప్రక్రియలో పరతంత్రము ఏది? బోధన అభ్యాసన ప్రక్రియలో పరతంత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విద్యార్థి, ఉపాధ్యాయుడ, బోధన, అభ్యసనం. ఏది బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రం ఏదంటే విద్యార్థి అండి. బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రం ఏదంటే విద్యార్థి. నెక్స్ట్ 24ది ప్రతిస్పందన చరము విషయంలో నిజమైన ప్రవచనం ఏది? ప్రతిస్పందన చరము విషయంలో నిజమైన ప్రవచనం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, స్వతంత్ర చరం యొక్క ఫలితమా, ప్రయోగం యొక్క ఫలితమా, మధ్యస్థ చరాల ప్రభావం దీనిపై ఉంటుందా లేదా పైవన్నీ అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అంటే స్వతంత్ర చరం యొక్క ఫలితము, ప్రయోగము యొక్క ఫలితము, అలాగే మధ్యస్థ చరాల ప్రభావం దీనిపై ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతిస్పందన చరము యొక్క నిజమైన ప్రవచనాలండి. నెక్స్ట్ 25 జవాబు ప్రశ్న అనేది ఏంటి? జవాబు ప్రశ్న అనేది ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ చూడు, ఉద్దీపన ఉద్దీపన, ఉద్దీపన ప్రతిస్పందన, ప్రతిస్పందన ప్రతిస్పందన, ప్రతిస్పందన ఉద్దీపన. ఏంటి జవాబు ప్రశ్న అనేది ఏంటి అని అడుగుతున్నా. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రతిస్పందన ఉద్దీపన. జవాబు ప్రశ్న అనేది ప్రతిస్పందన ఉద్దీపన అవుతుందండి. జవాబు ప్రశ్న అనేది ప్రతిస్పందన ఉద్దీపన అవుతుంది. నెక్స్ట్ 26 చూడండి, ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశాలపై 10వ తరగతి విద్యార్థి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి ఏది? ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వైఖిర, పరిపుచ్చ, పరిశీలన, వ్యక్తి అధ్యయనం. ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ నాలుగింట్లో ఆప్షన్ 2 అండి. పరిపుచ్చ అవుతుందండి. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి ఏంటంటే పరిపుచ్చ అండి. నెక్స్ట్ 27 చూడండి, ఒక విద్యావేత్త సంస్థల అధిపతుల నాయకత్వ శైలి, విద్యార్థుల సర్దుబాట్లపై వారి ప్రభావం అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు ఏంటి? ఒక విద్యావేత్త సంస్థల అధిపతుల నాయకత్వ శైలి, విద్యార్థుల సర్దుబాట్లపై వారి ప్రభావం అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాట్లు ఏంటి అని అడుగుతున్నారు. స్వతంత్ర చర్మ అవుతుందా, పరతంత్ర చర్మ అవుతుందా, జోక్య చర్మ అవుతుందా, ప్రమేయ చర్మ అవుతుందా అండి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 పరతంత్ర చర్మ అవుతుంది. ఏమవుతుందండి? పరతంత్ర చర్మ అవుతుంది. నెక్స్ట్ మనకి 28ది, ఒక తరగతి ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యాసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావము అను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనపరిచినారు. ఈ అధ్యయనం పిల్లల సాధన ఏమవుతుంది? ఒక తరగతి ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యాసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావము అను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనపరిచిన వారు ఈ అధ్యయనంలో పిల్లల సాధన ఏమవుతుందని అడుగుతున్నారు. జోక్య చర్మ, ద్విచర్మ, స్వతంత్ర చర్మ, పరతంత్ర చర్మ. ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పరతంత్ర చర్మ అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి. క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడ, అంతరిక్షణ, వ్యక్తి అధ్యయనమా, పరిపొచ్చ, ప్రయోగ. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అండి. వ్యక్తి అధ్యయనం అండి. క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయటకు దోహదపడే పద్ధతి వ్యక్తి అధ్యయనం అవుతుందండి. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ అండి ఈ వీడియోకి సంబంధించి. ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు. చదువులో వెనుకబాటుతనం ప్రదర్శిస్తున్నాడు. దాన్ని అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి ఏది? ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు. చదువులో వెనకబాటుతనం ప్రదర్శిస్తున్నాడు. దాన్ని అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రయోగ, రెండవది పరిపుచ్చ, 3 పరిశీలన, 4 వ్యక్తి అధ్యయనం. నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. వ్యక్తి అధ్యయనం అవుతుందని. ఒక విద్యార్థి ప్రతిరోజు
పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు, చదువులో వెనకబాటుతనం ప్రదర్శిస్తున్నాడు. దానికి అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి ఏదంటే వ్యక్తి అధ్యయనం అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇది అండి ఈరోజుకి సంబంధించిన వీడియో. రేపు మళ్ళీ మనం ఇదే లెసన్కి సంబంధించి మనం బిట్స్ చెప్పుకుంటాం. మొత్తం మనకి ఇక్కడ 3 వీడియోలు అవుతాయండి ఈ లెసన్కి సంబంధించి. ఫస్ట్ వీడియో అయిపోయింది, ఇంకా 2 వీడియోలు ఉంటాయండి. మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.